తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. 10వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడన్నమాట. ఎవరైతే సతతయుక్తానాం భజతాం నిరంతరము నన్నే భజిస్తున్నారో వాళ్లకు నేను బుద్ధియోగమును ప్రసాదిస్తానన్నాడు. అంటే వాళ్ళు నన్నే చేరాలనే ఉద్దేశ్యముతో నన్ను భజిస్తూ ఉంటే, భజించటంటే భజన చేయటాన్ని కాదు, నా తత్వమును తెలుసుకోవాలనే దృష్టితో లక్ష్యము నా తత్వం తెలుసుకునుట. నా తత్వము తెలుసుకునే దాని వలన మోక్షమును పొందుతారు. మోక్షమును పొందుట కొరకు నా తత్వమును తెలుసుకుంటూ నన్నే ఆశ్రయించి ఉన్నారో అట్లాంటి వాళ్ళకి నేను నన్ను పొందగలిగేటువంటి బుద్ధియోగాన్ని ఇస్తాను అని చెప్పాడు. దానికి తర్వాత శ్లోకము ఆ బుద్ధియోగం అనేటువంటిది ఏ విధముగా అతనికి ఉపయోగపడుతుంది, ఆ బుద్ధియోగం అనేటువంటిది ఏ విధంగా నన్ను పొందింపచేస్తుంది అనే దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తేషాం వాళ్ళకి, ఎవరికి? నన్నే పొందాలి, నన్నే పొందాలి. చూడండి, నన్నే పొందాలి అనేటప్పుడు దాంట్లో ఒక రూపమును చూపించి ఆ రూపమును పొందాలనే ఉద్దేశం ఉందా, లేక సగుణ బ్రహ్మను పొందాలని ఉందా, లేక నిర్గుణ బ్రహ్మను పొందాలని ఉందా? ఇది తీసుకున్నప్పుడు వీళ్ళు కొంతమంది వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటంటే, రోజు జపం చేస్తారా అనే ప్రశ్న వస్తే, జపం ఎవరి కోసం జపం చేయాలి అని అన్నారు. ఏమ్మా అంటే జపము చెయ్యకూడని పరిస్థితికి చేరినారన్నమాట. సరే, తర్వాత సరే, ఒకవేళ విష్ణు సహస్రనామాలు ఇవేవో చెప్తుంటారు కదా, ఇవన్నా సరే చెప్తూ ఉండేటువంటిది అది ఎందుకు పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఉంటుంది కదా. అంటే వాటితో మాకు అవసరం లేదు అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, వివేకము కలిగిన వాళ్ళ మాదిరి మాట్లాడేది, వ్యవహారాలకు వచ్చేటప్పటికి వివేకము లేని వాళ్ళ వల్లే విషయాల్లో పడిపోయేది. మాట్లాడేటప్పుడు వివేకము కలిగిన వాళ్ళ వల్లే మాట్లాడేది, వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విషయాల్లో మునిగిపోయేది, ఆ సుఖ దుఃఖాల్లో పడిపోయేది. ఇప్పుడు దేవుని పూజ అని అనుకోండి, భగవంతుడు 18వ అధ్యాయంలో యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అన్నాడు. యజ్ఞము, దానము, తపస్
ఈ యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి వాటిని ఎవరైనా సరే దాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్పాడు. ఏమంటే ఇక్కడ నేను ఏది చెప్తున్నానంటే, నన్నే పొందాలని వాళ్ళు భజిస్తారు అని కదా చెప్పారు. దానిని గురించి నేను ఇక్కడ వివరిస్తున్నా. ఎందుకంటే దేవుణ్ణి అందరూ ఆశ్రయిస్తారు, దేవుణ్ణి అందరూ ఆశ్రయిస్తారు. నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు నిన్ను అనుగ్రహించాలంటే నీ లక్ష్యము ఏమిటో, నీ మనస్సులో ఉండే లక్ష్యం ఏమిటో, నీ భావన ఏమిటో దానిని అనుసరించి నీకు అనుగ్రహం వస్తుంది. అంతేగాని నువ్వు ఒకటి కోరుకుంటూ ఉంటే భగవంతుడు ఇంకొకటి ఇవ్వడం అనేది జరగదు. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరో కాదు, ఆత్మస్వరూపమే. ఈ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపము ఈ మనస్సు కోరుకుంటున్నటువంటి దానిని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనస్సు ఏది కోరుకుంటా ఉందో దాన్నే కదా అది అనుగ్రహిస్తుంది. మనసుకు ఒకటి కోరుకుంటా అంటే ఇంకొక దాన్ని ఎప్పుడైనా ఇవ్వడం జరుగుతుంది అంటే అది జరగదు. వాడి ప్రారంధాన్ని అనుసరించి, వాడి కర్మను అనుసరించి జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. పురుష ప్రయత్నం అనేటువంటిది చేసినప్పుడు ఆ పురుష ప్రయత్నం యొక్క ప్రభావం చేత అది తర్వాత రావాల్సినటువంటిది వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఆత్మస్వరూపమే నా స్వరూపము, నేను ఆత్మస్వరూపమును పొందుట, ఆత్మస్వరూపమును పొందినప్పుడు ఆ ఆత్మయే పరమాత్మ, ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. కాబట్టి నేను ఆత్మస్వరూపమే పరమాత్మస్వరూపం, కాబట్టి నేను ఆత్మస్వరూపముగా ఉండుట అనేటువంటిది నాకు దృఢం కావాలి అనే లక్ష్యముతో ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు. చూడండి, ఇతను ప్రార్థిస్తూ ఉండే విధానం ఏముంది? భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు, భగవంతునికి పూజ చేస్తాడు, భగవంతునికి సేవ చేస్తాడు, భగవన్ నామాన్ని చెప్తాడు. అయితే ఈయన లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ఆ భగవంతుడు నేనే అయి ఉన్నాను. అది నేనే అయి ఉన్నటువంటి నా స్థితిలో నేను స్థిరముగా ఉండుట కావాలి అనేది ఇతని ప్రార్థన. ఎవరిని ప్రార్థిస్తున్నాడు? బయట చూసేదానికి దేవతా విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధిస్తున్నట్లుగా ఉండినా నిజంగా ఆరాధిస్తూ ఉండేటువంటిది ఆత్మస్వరూపంని ఆరాధిస్తున్నాను. ఇలా ఉంటాడు అతను. ఇప్పుడు ఇతనికి ఏం కోరుకుంటున్నాడు? దాన్ని ఇవ్వాలి భగవంతుడు. తర్వాత ఇంకొక అతను భగవంతుని విగ్రహాన్ని పెట్టుకొని భగవంతునికి పూజ చేస్తూ ఆ భగవద్భావనతో ఉంటూ భగవంతునికి సేవ చేస్తూ ఉంటాడు. ఈ భగవంతునికి సేవ చేస్తూ ఉన్నప్పుడు వీడు ఎందుకు పూజ చేస్తున్నావురా అంటే, ఇది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ భగవంతుడు సర్వేశ్వరుడు, ఆయనకు నేను సేవ చేయడం నా కర్తవ్యము, అందుకోసం నేను సేవ చేస్తున్నాను అంటాడు. నువ్వు భగవంతునికి సేవ చేయడం కర్తవ్యము అని అంటున్నప్పుడు భగవంతుడు సర్వేశ్వరుడు, సర్వస్వరూపుడు, సర్వమునందున్నది భగవంతుడే, సర్వమునందున్నది భగవంతుడే అని తెలిసినప్పుడు అప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి దానిలో చూస్తూ ఉండాల్సింది కూడా భగవంతున్నే కదా. అక్కడ కూడా భగవంతున్నే సేవించాలి కదా. అక్కడనే భగవంతుని సేవించి అక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని చూచి ఆ భగవంతుని యొక్క భావనలో కదా ఉండాలి తను. కానీ ఇతను అలా ఉండడు, ఇతనికి ఆ వివేకం ఉండదు. అలా వివేకము లేకపోయిన కారణము చేత ఇతనికి ఆ స్థితిని భగవంతుడు అనుగ్రహించాలన్నా కూడా ఇతను యాక్సెప్టెన్స్ చేయడు. ఎందుకంటే ఇతని ఉద్దేశంలో అలా లేదు, అటువంటి భావన లేదు. ఇతని ఉద్దేశంలో ఏముందంటే
నన్ను భగవంతునికి పూజ చేయమన్నారు, భగవంతునికి సేవ చేయమన్నారు, అందుకోసం నేను చేస్తున్నా. చూడండి, చెప్పే మాటలు ఎట్లుంటాయంటే భగవంతుడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అని అంటాడు. కానీ పూజ చేసేటప్పుడు మాత్రము ఈ భగవంతుడిని నేను సేవ చేస్తున్నా, ఈ భగవంతుడు ఎట్లున్నాడు, ఈయనగా నేను సేవ చేయాలి ఇట్లా అంటాడు. ఎంత విరోధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ. వీడికి తెలియట్లా. అందుకనే ఈ సిద్ధాంతాల దగ్గరికి వచ్చేటప్పటికేమంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బుద్ధి బాగా గ్రహించాల్సి వస్తుంది. ఇక్కడ ఏమిటి, వీడి లక్ష్యము ఏమిటి, ముఖ్యమైనది. వీడి లక్ష్యం ఏమిటంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది, నేను ఆత్మస్వరూపం. నేను ఆత్మస్వరూపమై ఆ ఆత్మస్వరూపమును నేను స్పష్టముగా తెలుసుకోవాలి. ఆ ఆత్మస్వరూప స్థితిలో నేను నిలిచిపోవాలి. అది వీడికి ఉండేటువంటి భావన. అలా ఉండేటువంటి వాడికే వీడు ఆత్మస్వరూపంగా ఎట్లున్నాడు అనేటువంటిది వీడికి తెలియట్లేదు. వీడు ఆత్మస్వరూపంగా ఎలా ఉన్నాడో అనేటువంటిది వీడు తెలియాలి కదా. వీడు తెలియాలంటే వీడు బుద్ధితో దాన్ని తెలియాలి. ఆ బుద్ధితో తెలియాలి అని అన్నప్పుడు వాడికి ఆ బుద్ధితో ఆ ఆత్మస్వరూపము ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఇది అవునా కాదా, వేదం చెప్తాండేది కరెక్టా, లేకపోతే సైన్స్ చెప్తాండేది కరెక్టా, లేదా నా అనుభవం కరెక్టా, లేకపోతే ఈ బయట జరుగుతూ ఉండేది కరెక్ట్, ఏది కరెక్ట్ అనేటువంటిది వాడికి బాగా ఖచ్చితంగా దృఢం కావాలి కదా. ఏది స్పష్టంగా నిలుస్తుందో దానిపైనే నిలుస్తాడు వాడు. ఇప్పుడు చూడండి, ఒకానొకరిని ఇప్పుడు మనం భగవంతుని యొక్క ఇప్పుడు గీతా జయంతి చేయాలని అనుకున్నామని అనుకోండి. గీతా జయంతి జరిగింది. ఈ గీతా జయంతి కార్యక్రమానికి వచ్చినాము, అందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత అక్కడ భగవంతుని కార్యక్రమమునకు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది నిజమైనటువంటి మార్గమే. అంటే కర్మ, భక్తి, జ్ఞానం అని ఉన్నాయి. ఈ కర్మ, ఉపాసన అనేటువంటివి అంత ఉత్కృష్టమైనటువంటి స్థాయిలోకి లేదు. కానీ కర్మ, ఉపాసనలు రెండు ఇప్పుడు ఏం చేస్తాయంటే జ్ఞానస్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి అటువంటి జ్ఞానస్థితి అనేటువంటిది కర్మ కంటే ఉత్కృష్టమైనది. ఆ భావనను కలిగించుట కొరకు, ఆ ఉద్దేశ్యము చేత ఈ భగవద్గీతను అందరి హృదయములోకి నాటుట కొరకు ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని గుర్తిస్తే అప్పుడు అతని భావన ఎలా ఉంటుందంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక్కరిలోనైనా సరే మార్పు వచ్చేటట్లుగా జరుగుతూ ఉంది అని అంటే ఇది మంచి సన్మార్గంలోనూ పోతున్నది. కాబట్టి ఇక్కడ నేను ఎలా సేవ చేయగలను అనే ఆలోచన వస్తుంది అక్కడ. అలా కాకుండా భగవద్గీత జయంతి రోజు గీతా పారాయణం చేయాలి. కానీ ఇదేంటిది, వీళ్ళు ఎంతసేపు అయినా ఇట్లాంటివి పెట్టుకుంటున్నారే. భగవద్గీత పారాయణం చేస్తే భగవంతునికి ఇష్టం, కానీ ఇవన్నీ చేసుకుంటూ కూర్చునే దానివల్ల భగవంతునికి ఇష్టం చేసిన వాడు ఎట్లవుతాడు అని వీడి మనసులో ఉంది అనుకో. అప్పుడు అక్కడికి వస్తే అప్పుడు గీతా జయంతి జరుగుటను సమర్థించి అప్పుడు తాను ప్రవర్తించే విధానానికి ఇప్పుడు ఈ భావన చేత గీతా జయంతిని వ్యతిరేకిస్తూ దానికి సరిపోయేటువంటి భావనతో వ్యవహారము రెండు వేరువేరైపోయినా లేదా. ఎందుకంటే వాడి భావనలో ఉన్న దానిని అనుసరించి అక్కడ వాడికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. అందుకని లక్ష్యము ముఖ్యమైనది.
లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యం అనేటువంటిది ఏంటి? ఇద్దరూ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఇద్దరూ భగవంతుని ప్రార్థించిన వీడేమో ఈ సగుణ రూపంలో ఉండేటువంటి ఈ రూపాన్ని పట్టుకొని దీనికి సేవ చేయుట అని అంటున్నాడు. దీనికి సేవ చేస్తే ఏమి వస్తుంది? అది గ్రహించుడు. దీనికి సేవ చేస్తే అడుండేది ఏంది? ఆ రాయి ఒకటి ఉన్నది, ఆ రాయిని ఆ విగ్రహ రూపంగా చెప్పుకున్నాం, అది గుర్తించేదానికి పెట్టుకున్నాం. దీనికి సేవ చేస్తే ఏమొస్తుందిరా బాబు అని అంటే, ఓ వాడు గ్రహించే సామర్థ్యం పడుకుండదు. అందుకే చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, అట్లాంటివానికి కావాల్సింది ఏంటంటే అట్లాంటివానికి అదే ఇవ్వాలి. అట్లాంటివానికి భగవంతుడు దాన్నే ఇస్తాడు. దాన్ని ఇచ్చి వాడికి జ్ఞాన పరిపక్వ స్థితికి రావాలి అంటే వానంతట వాడికి మార్పు రావడం కోసం అది ఇంకా కొంత టైం తీసుకుంటుంది. అది ఎందుకంటే ఆ సంస్కారముల యొక్క పరిపక్వత అనేటువంటిది కాలేదు కాబట్టి అది వెంటనే పరిపక్వతకు రాదు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాడు, ఆల్రెడీ చూసి భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది ఎలా ఉంది, ఆ తత్వమును ఇప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి వాడికి ఇప్పుడు ఏం చేయాలి? అవును, ఆత్మస్వరూపం నందు ఈ సర్వము ఇది అధ్యస్థమై ఉన్నది. అధ్యస్థమై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది సత్యం కాదు, ఈ అధ్యస్థమైన దానికి ఆధారంగా ఉన్నదేదో అది సత్యం అని శాస్త్రాలు చెప్తున్నాయి. బాగానే ఉంది, శాస్త్రాలు చెప్తున్నాయి కానీ నేను చదువుతున్నాను కానీ ఇక్కడ ఎదురుగా చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుండేటువంటి టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయిపోయింది. నేను విద్యానందగిరి స్వామి వారిని ఒక ప్రశ్న అడిగి ఉంటుంది, మీకు ఇంతకు ముందు కూడా చెప్పినాను. ఏమిటంటే ఆ ప్రశ్న, స్వామి ఇప్పుడు సహజంగా అందరూ భగవంతుని తత్వాన్ని భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే భగవంతుణ్ణి ప్రార్థించే దాని వలన వీడేమైనా పరిపక్వత చెంది వీడికి ఏమైనా భగవంతుని తత్వం వెంటనే ఏమైనా తెలుస్తుందంటే వెంటనే ఏం తెలిసేది ఏముండదు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే వీడికి సంబంధించి ఏదైనా జరగాలని అనుకుంటే వీడి బుద్ధితో బాగా ఆలోచన చేసి సైన్స్ను పట్టుకొని ఇది ఇలా జరిగేదానికి ఇట్లా జరిగేదానికి ఇలా చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అని వీడు బాగా సైన్స్లో కన్నా బాగా బాగా తరచి లోపలికి వెళితే ఆ సైన్స్ టెక్నాలజీ వీటి వలన వీడు అనుకున్నటువంటిది సాధించగలుగుతాడు, చాలా స్పష్టంగా కూడా ఉండగలుగుతాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండాలనా, ఈ సైన్స్ ప్రకారం ఉండాలనా? ఈ సైన్స్ ప్రకారం ఉంటే ఏమో సైన్స్ వలన జరిగేటువంటిది జరుగుతుంది, అప్పుడు ఆధ్యాత్మికమును ఎందుకు పట్టుకోవాలి? సరే, ఒకవేళ ఆధ్యాత్మికమును పట్టుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి విలువని ఎలా ఇవ్వాలి? చూడండి ఎలా ఉందో. ఇది ఈ ప్రశ్న నేను ఒకసారి స్వామీజీని అడిగాను, విద్యానందగిరి స్వామి వారిని అడిగాను నేను ఈ మాట. ఆ స్వామీజీకి వినిపించదని శిష్యుడు ఒకడు ఉంటే అతను ఏం చెప్తాడో అదే చెప్పు అని అన్నాడు. సరే, అతను ఏదో చెప్పాడు, ఏదో చేశాడు. అప్పుడు స్వామీజీ అప్పుడు ఏదో చెప్పాడు, నాకు కూడా అంత పెద్దగా గుర్తులేదు. కానీ ఇప్పుడు ప్రశ్న అయితే చెప్తున్నా నేను, దానికి సమాధానం ఏమిటి అని అంటే, నీ యొక్క వివేకం అనేటువంటిది బాగా పరిశీలన చేయాల్సి వస్తుంది. పరిశీలన చేసినప్పుడు ఏ సైన్స్ టెక్నాలజీ ఇదంతా ఉన్నదో ఇది దీనిని ఒకతను ఆలోచించి ఒకతను చేస్తున్నాడంటే అతనికి మెదడు బుర్ర ఉండి పనిచేస్తున్నాడా, మెదడు బుర్ర లేకుండా పనిచేస్తున్నాడా? మెదడు బుర్రతో పనిచేస్తున్నాడు. సైంటిస్టే తీసుకుందాం, సైంటిస్టు అతను పరిశోధన చేసి పంపించిన దాన్నే కదా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం.
సరే. అంటే ఇప్పుడు ఆ మెదడుకు ఆధారంగా ఏదుంది? తెలివుందా? లేకపోతే మెదడంతా మెదడే పనిచేసిందా? తెలివుంది. ఆ తెలివి వలన ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇక్కడ. ఆ తెలివి వలన ఈ బుద్ధిలో పరిపక్వత కలిగి, ఆ బుద్ధి దాన్ని గుర్తించగలిగింది. అంటే ఇప్పుడు బుద్ధి యొక్క ప్రభావం వలన జరిగిందా? లేక బుద్ధికి ఆధారంగా ఉండేటువంటి తెలివి వలన జరిగిందా? అంటే కేవలం బుద్ధి వలన జరగలేదు, కేవలం తెలివి వలన జరగలేదు. బుద్ధికి ఆధారంగా ఉండే తెలివి బుద్ధి వలన మాత్రమే జరగలేదు, కేవలం తెలివి వలన మాత్రమే కూడా జరగలేదు. అంటే ఇప్పుడు ఏమైంది? బుద్ధి, తెలివి రెండు ఒకదానితో ఒకటి కలిసినట్లుగా ఉండే దానిలో నుండి ఈ యొక్క వివేకం అనేటువంటిది వచ్చింది. కాబట్టి వివేకం అనేటువంటిది గొప్పది, చాలా గొప్పదే. అట్లా అని వివేకమే దీంట్లోనే వాడు స్థిరపడిపోతే వాడు దీంట్లోనే స్ట్రక్అప్ అయిపోతాడు. దీనికంటే పైన ఉన్నటువంటి సూపర్ఫిషియల్గా అంటే దానికి ఆధారంగా ఉండేటువంటి దానికి ఏదైతే సత్తా ఉందో, దేని వలన ఈ సైన్స్ నిలబడి ఉందో అది వీడు పట్టుకోలేకపోతాడు. అంటే ఏంటి? స్వామీజీ చెప్పింది ఏంటంటే, సైన్స్ అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో అంతర్గతం అనే మాట చెప్పాడు. వారు చెప్పిన మాట అది, నాకు గుర్తున్నటువంటిది అదే. సైన్స్ ఆధ్యాత్మికంలో అంతర్గతము, అంతర్గతమే కానీ సైన్స్ ఏమి నీకు ఆధ్యాత్మికం కంటే వేరే ఏమీ కాదు అని చెప్పారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు విపర్యయ భావన అనేటువంటిది కావాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ జాగ్రత్త, ఈ ఈ ఈ జగత్ ఏదైతే ఉన్నదో ఈ జగత్తు పైనే మనకు భావన అనేటువంటిది బాగా పోతూ ఉంటుంది. ఈ జగద్భావన వలన నిరంతరము జగత్తులో మనం వెళ్ళి ఏమేమో చేయాలి, ఎట్లా చేయాలని ఈ భావనలో ఉంటాం మనం. చైతన్యమును గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ వివేకం చేత చైతన్యం గురించి తెలుస్తుంది, జగత్తు గురించి తెలుస్తుంది, రెండింటి గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఈ జగత్ అనేటువంటిది చైతన్యం నందు ఎలా ఉన్నది అంటే అధ్యస్థమై ఉన్నది. ఈ జగత్తులో ఏది జరుగుతూ ఉన్నా అదంతా సైన్స్ ప్రకారంగా జరుగుతుంది. సైన్స్ అంటే కేవలం నీ నుంచి వచ్చింది కాదు, ఆడ ఉన్నటువంటిది ఏదో దానిని సైన్స్ అనేటువంటిది ఆవిష్కరిస్తుంది. కాబట్టి సైన్స్ అనేటువంటిది ఇక్కడ వీడు పట్టుకుంటాడు. మంచిదే, పట్టుకోవాల్సిందే. ఈ జగత్తులో నువ్వు ఉండాలని అనుకున్నప్పుడు, జగత్తు స్థితిని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు సైన్స్ అనేటువంటిది గొప్పది. కానీ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? కేవలం ఇక్కడ సైన్స్ని పట్టుకొని దీంట్లో మాత్రమే నువ్వు ఉండగలిగితే నీకు ఆ తత్వం అనేటువంటిది పరిపూర్ణంగా తెలియదు. ఆధ్యాత్మికంగా నేను ఆత్మస్వరూపం అనేటువంటిది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు దీంట్లో నుంచి నువ్వు బయటపడగలుగుతావు. లేకపోతే నువ్వు బయటపడలేవు. ఒకవేళ ఆత్మస్వరూపం కూడా గొప్పదండి, అది కూడా ఉందా అండి అని అంటూ ఈ ప్రపంచంలో ఉండేటువంటిది కూడా సైన్స్ డెవలప్మెంట్, దీన్ని నేను పట్టుకుంటాను, దాన్ని కూడా పట్టుకుంటాను, రెండింటినీ పట్టుకున్నావు అని అనుకో. రెండింటినీ పట్టుకుంటే అది కూడా తప్పే అవుతుంది. అయితే ఒకటేమిటంటే ఈ సైన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇది జరిగింది, ఇది ఉన్నది, ఇది ఇప్పుడు సత్యమే, ఇది వ్యావహారికమే. వ్యావహారికం అంటే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి దానికి అదే కారణం. కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా భగవంతుని యొక్క, అంటే భగవంతుని అంటే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబము చేత ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుందో అదంతా కూడా ఆత్మస్వరూపమునకు తెలిసియే జరుగుచున్నది అని గుర్తిస్తే, అని వీడికి గన బాగా దృఢమైతే
అప్పుడేమవుతుంది, అప్పుడు జగత్తులో జరిగేటువంటి వాటన్నింటిని చూస్తాడు, సంతోషిస్తాడు, దానిలో మునిగిపోకుండా ఉండగలుగుతాడు. అప్పుడు వీడు చేసే సేవ ఉందే, అప్పుడు వీడు చేసేటువంటి భగవద్భావన, భగవంతునికి సంబంధించి వీడు చేసేటువంటి సేవ కావచ్చు, పూజ కావచ్చు, భగవద్భావనతో వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయే, అప్పుడుండే వ్యవహారము వీడికంటే వేరుగా ఉంటుంది. ఎవరికంటే సైన్స్ తెలిసిన వాడి కంటే కూడా వీడి వ్యవహారం వేరుగా ఉంటుంది. అంటే సైన్స్ తెలిసిన వాడి మాదిరి కూడా ఉండదనంటే అట్లా కాదు, సైన్స్ తెలిసిన వాడి కంటే లోతుగా ఉంటుంది ఇంకా వాడి వ్యవహారం. గురుగారు ఇప్పుడు సైన్స్ కూడా ఆధ్యాత్మికం నుంచే కదండి పుట్టింది. అప్పుడు మన ఋషిమునులు తాళపత్రాల మీద రాసిందంతా బ్రిటిష్ వాళ్ళు దొంగిలించి వెళ్ళిపోయిన తర్వాత దాన్నే కదా వాళ్ళు ప్రాక్టికల్స్ చేసి అన్ని మనకి బయటకు అందిస్తున్నారు కదా సార్. అవును, అన్ని వేదములో ఉన్నవి, వేదంలో చెప్పబడినదే ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నది. అంతెందుకు, ఇప్పుడు మీరు ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు రామాయణంలో శ్రీరామచంద్రుల వారు రావణాసురుని వధ అనంతరం సీతమ్మను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని తిరిగి అయోధ్య పట్టణానికి వచ్చినాడు. దేంట్లో వచ్చినాడు? విమానంలో వచ్చినాడు. అంటే విమానం అప్పుడే ఉన్నదిగా. సరే, ఆ విమానంలో ఎంతమంది పడతారు? అంటే అప్పుడున్న విమానం అయితే 4-5 పడతారు. ఎంతమంది అయినా పడతారు. అనంతం సార్. ఎంతమంది ఎక్కినా కానీ ఇంకా ఒక సీట్ ఉంటుంది. ఎంతమంది కూర్చున్నా ఒక సీట్ ఉంటుంది. ఒకరికి జోన్ ఉంటుంది. అంటే అది సైన్స్ డెవలప్మెంట్ వలన అయ్యిందంటారా, లేదా సైన్స్ డెవలప్మెంట్ కాకుండా అయిందంటారా? అంటే అది ఆధ్యాత్మికం, అంటే అది ఆధ్యాత్మికం వల్ల అయింది అనుకుంటాను సార్. అంటే ఆధ్యాత్మికం యొక్క ప్రభావము చేతనే దానిని తయారు చేసినటువంటి వాడు కూడా చేశాడు అనేది ఇక్కడ విషయం. అప్పుడే టెక్నాలజీ అంత ఉంది. ఇప్పుడు మన దగ్గర, నీ దగ్గర విమానం ఉందే కానీ ఎంతమంది ఎక్కినా ఒకడికి ఇంకా మిగిలి ఉంటుంది అనే అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు. ఇంకా ఆ పాయింట్ లేదు. అంటే దీనికి లిమిటేషన్ ఉంది, అక్కడ లిమిటేషన్ లేదు. అప్పట్లో చరకుడు సర్జరీ కూడా చేశారు కదా సార్. చేశారుగా, చేసినారు, అన్నీ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు సైన్స్ను మనము తోసిపుచ్చటం లేదు, అలాగని సైన్స్ను మాత్రమే పట్టుకోవడం లేదు. సైన్స్ని గుర్తించాలి, చైతన్యాన్ని గుర్తించాలి. సైన్స్కి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనో అంత ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకనే ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడంటే సైన్స్ను దాటుకొని ముందుకు పోవాల్సి వస్తుంది వాడు. అంటే సైన్స్కు విలువనిచ్చి, సైన్స్ తత్వాన్ని గ్రహించి, సైన్స్ నుంచి ముందుకు పోవాల్సి వస్తుంది. అట్లా లేకుండా సైన్స్లోనే పడి, ఈ టెక్నాలజీలోనే పడి, ఈ టెక్నాలజీకి సంబంధించిన దాన్నే పట్టుకొని ఇక్కడే పడినాడు అనుకోండి, వాడు ఆధ్యాత్మికం వరకు పరిపూర్ణంగా చేరుకోలేడు. కానీ వీడు కూడా చెప్తాడు, వీడు కూడా ఏమని చెప్తాడంటే ఇవంతా జరిగేదానికి ఏదో ఒక అలౌకికమైనటువంటి శక్తి ఉంది అని మాత్రం చెప్తాడు. కానీ ఆ అలౌకిక శక్తి ఏమిటి, ఎలా ఉంది, ఎక్కడుంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా తెలుసుకొని అలా ఉండుట అనేటువంటి స్థితికి రావడం అనేటువంటిది మహా కష్టం అవుతుంది. అందువలన ఎంతసేపు వాడి మైండ్ అలాగే తిరుగుతూ ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ చెప్తా ఉండేది, తేషాం సతతిక్తమం భజతాం అని అన్నప్పుడు ఈడ బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తానని అంటున్నాడు. ఈ బుద్ధియోగాన్ని ప్రసాదిస్తానంటే ఎవడికి పనికొస్తుంది ఈ బుద్ధియోగం? ఈ బుద్ధియోగము నన్ను పొందాలనుకునే వాటికి నన్ను పొందాలనేగలిగే, అంటే నన్ను పొందింపజేసేటట్లుగా ఉండే బుద్ధియోగం నేను ఇవ్వాలా. చూడండి, అంతేగాని వాడేమో అక్కడుండి ఇదే సత్యం అని అనుకుంటూ ఉంటే, ఇదే సత్యం అనుకుంటా ఉండేవాడికి వచ్చి వాడు భగవంతుని కూడా ప్రార్థిస్తుంటాడు. ఇదే సత్యం అనుకుంటా ఉండేవాడు భగవంతుని ప్రార్థిస్తాడు. పైగా
ఈ యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే, యజ్ఞోదానం తపస్సేవ పావనాన్ని మనీషినమని చెప్పినటువంటి దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని లిటరల్గా తీసుకుంటాడు. ఏమి చెప్పినా అట్లాగే అన్నట్లుగా తీసుకుంటాడు. యజ్ఞం అంటే యజ్ఞం చేయడం, దానం అంటే దానం చేయడం, తపస్సు అంటే తపస్సు చేయడం, ఒక ఫార్ములా లాగా. ఫార్ములా లాగా తీసుకుంటాడు వాడు. యజ్ఞం అంటే ఇంకా హోమగుండమును ప్రతిష్ఠించడం, ఆ హోమగుండంలో వేదమాత చెప్పినట్లుగా అక్కడ కూర్చొని యజ్ఞం చేయడం, ఈ హవిస్సులు వాటన్నింటిని వేస్తూ సమర్పిస్తూ యజ్ఞం చేయడం. అదేం తప్పని చెప్పట్లా, అది కర్మ కాదని చెప్పట్లేదు. ఈ కర్మను చేస్తూ ఉండేటువంటి వాడు, కర్మలు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ కర్మ వాళ్ళకి ఆత్మజ్ఞాన మార్గం వైపు, ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళేంత మానసిక పరిపక్వత రాదు. అట్లాంటి వానికి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తే వాడికి ఏమర్థమవుతుంది? వాడికి అర్థం కాదు. వాడికి చెవిలో జోరికి మాదిరి నువ్వు పెట్టుకొని పోరినా కూడా నాకు ఎందుకు చెప్తావయ్యా బాబు, నాకు ఒక్కర్లేదు పో అంటాడు వాడు. ఇది ఒకటి ఉందనే ఆలోచన కూడా ఉండదండి. లేదు చెప్పినా మాకు అక్కర్లేదని అంటారు వాళ్ళు. మాకు అక్కర్లేదు అనేటువంటి వాడికి ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఆత్మజ్ఞానము కలగకపోతే వాడికి మోక్షం ఎట్లా కలుగుతుంది? రెండింటికి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ను గుర్తించడము అనేటువంటి దాని కొరకు నేను ఇప్పుడు ఇంత సాగతిస్తున్నా ఇక్కడ. అంటే ఇక్కడేంటి, మన లక్ష్యం అనేటువంటిది ఆత్మతత్వమును తెలుసుకొనుట. అలాగని సైన్స్ని ఏమన్నా మనం కించపరుస్తున్నామా? లేదు. సైన్స్ వలన ఈ ప్రపంచంలో జరిగేటువంటివన్నీ కూడా సైన్స్ వలన బాగా డెవలప్ అయ్యి మనకు ఉపయోగపడుతున్నది, కాదని చెప్పట్లేదు. అయితే ఇది సత్యమని పట్టుకుంటే నువ్వు దానికి వెళ్ళలేవు. అయితే ఇది సత్యం కాదా అంటే సత్యం కాదని చెప్పట్లేదు. వ్యావహారిక సత్యంలో కరెక్టే, వ్యావహారిక సత్యంలో కరెక్టే, కానీ పారమార్థిక సత్యత్వం దగ్గరకు వచ్చినప్పుడు పారమార్థిక సత్యత్వం నందు ఇదంతా కూడా అంతర్గతమైపోయి ఇది కూడా లీనమైపోవాలి. ఇది లయమైపోతుంది. దీని యొక్క ప్రభావం అంతా ఏమీ ఉండదు, దీని ప్రభావంతో పనే లేదు. అంత స్థాయికి చేరిపోతాడు. అప్పుడు మాత్రమే ఇది కుదురుతుంది. అట్లాంటి వాడికి ఏమి ఇవ్వాలంటే అట్లాంటి వాడికి అదే ఇవ్వాలి. ఏది ఇవ్వాలి? ఆధ్యాత్మిక జ్ఞానమును వాడికి ఇవ్వాలి. అందుకని ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, తేషాం, వాళ్లకు, ఎవరికి? సతతయుక్తానాం. అది చెప్పేశాడు. ఇప్పుడు తేషామేవ అనుకంపార్థ, తేషాం ఏవ కథం నామ శ్రేయ స్యాత్ ఇది, ఏ విధముగా వాళ్లకు, ఎవరికి? నన్ను చేరాలనుకుంటున్నటువంటి వాళ్లకు శ్రేయస్సును కలుగుట అనే దాని కొరకు అనుకంపార్థ, తేషామేవ అనుకంపార్థ, అనుకంపార్థ దయాహేతో. ఇక్కడ నాకు తేషామేవ అనుకంపార్థ, చూడండి ఇప్పుడు కూడా అట్లాగే చెప్తా ఉంటాను నేను. అనుకంపార్థ అని విడదీసి నేను చెప్పేవాడిని, అది తప్పు. తేషామేవ అనుకంపార్థ, కంపార్థ, ఇది అనుకంపార్థ వేరు కాదు. అనుకంపార్థ అంటే వాళ్ళను ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి? నన్ను పొందాలి అనుకుంటున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడిని ఉద్దేశించి నేనేం చేస్తున్నానంటే వాడిపైన దయతో, ఎందుకంటే వాడు నన్ను ఎలా పొందాలని అనుకుంటున్నాడో వాడు తెలియక దిక్కు తెలియకున్నాడు. వాడు నన్ను పొందాలనైతే అనుకుంటున్నాడు, కానీ
ఏ విధముగా నేను ముందుకు వెళితే నేను దాన్ని పొందుతాను అనేటువంటిది వాడికి తెలియక దానికోసం వెతుకుతున్నాడు వాడు, అలా పరిభ్రమిస్తున్నాడు. అటువంటి వాడి కొరకు అతనిపైన దయతో నేను అజ్ఞానజం తమః, అవివేకతో జాతం మిథ్యాప్రత్యయ లక్షణం మోహాంధకారం, అవివేకతో జాతం మిథ్యాప్రత్యయ లక్షణం మోహాంధకారం. చూడండి దీన్ని అందుకు ఇక్కడ శంకరాచార్య స్వాముల వారిని విడిచిపెట్టకన్నా ఉండేది. ఎవడైనా సరే శంకరాచార్య స్వాముల వారిని ఒక్కసారి రుచి చూసినాడంటే ఇంకా శంకరుల వారిని విడిచిపెట్టాడు. నువ్వు ఇంక మిగతా ఎవరన్నా రానిలే, ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ శంకరుల వారి కంటే దిగుదురుపే. చూడండి ఇక్కడ అవివేకతో జాతం, అవివేకం వలన పుట్టినటువంటిది ఏమిటి? ఆ అవివేకం వలన పుట్టినటువంటిది మిథ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారం. నేను ఆత్మ అనాత్మ అవివేకము నుండి పుట్టును. భ్రాంతి జ్ఞానం రూపములో ఉండే ఈ మోహము అజ్ఞానము నుండి, అంటే ఆత్మ అనాత్మ అవివేకము నుండి పుట్టును. నేను ఆత్మభావమునందు ఉన్నవాడనై, అంటే తమ యొక్క భావము అంటే అంతఃకరణము అనే ఆశ్రయమునందే ఉన్నవాడనై తమస్సును నశింపజేసేదను. ఇది తర్వాత చెప్తున్నాడు. కానీ ఇక్కడ నేను మోహం అనే చీకటిని నశింపజేసేదను. భ్రాంతి జ్ఞానం రూపంలో ఉండి ఈ మోహము అజ్ఞానం నుండి, అంటే ఆత్మానాత్మ వివేకము నుండి పుట్టును. అవివేకతో జాతం మిథ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారం. మిథ్యా ప్రత్యయ లక్షణం, వీడికుండే అజ్ఞానం ఏమిటంటే ఎదురుగా ఉండేటువంటిది సత్యం, ఎదురుగా ఉండేటువంటిది సత్యం, ఆత్మ కూడా సత్యం. ఎందుకంటే ఆత్మశాస్త్రం చెప్తా ఉంది కదా, ఆత్మను గురించి శాస్త్రం చెప్తా ఉంది, భగవద్గీత చెప్తా ఉంది. కాబట్టి ఆడికి పోయినప్పుడు అది సత్యం. ఏది? ఆత్మస్వరూపం దగ్గరికి పోయినప్పుడు ఆత్మస్వరూపం సత్యం అని చెప్పి దాన్ని పట్టుకునేది. మళ్ళీ ఆటి నుంచి ఇటుకు వచ్చేసిన తర్వాత ఇది సత్యమని దీన్ని మళ్ళీ పట్టుకునేది. ఏమైనా సత్యములు ఒకటి ఉంటాయా రెండు ఉంటాయా అని అడిగితే అదే సత్యమే, ఇది సత్యమే అనేది. చూడండి ఎలా ఉంటుంది వీడికి. అలా ఉన్నటువంటి వాడికి ఎంతసేపు అయినా కూడా ఇది సత్యమే అంటాడు, అది సత్యమే అంటాడు. అప్పుడు వాడు చూడండి మీరు, ఈ ప్రపంచము సత్యమే అని అన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించాలనేటువంటి దాన్ని ఏమనాలి, ఆకాంక్ష అది ఉంది చూడండి, అది తగ్గదు. ప్రపంచం సత్యమని ఎంతవరకు అనుకుంటాడో అంతవరకు ప్రపంచంలో ఉండేదాన్ని అనుభవించి తీరాలనే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఉండేదాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు అనేటువంటి భావన వాడికి కలగదు. ఎందుకు? ప్రపంచం సత్యమైన దాన్ని నేను అనుభవించాలి, సత్యమైన దాన్ని అనుభవించేదానికోసమే కదా అది ఉంది అని వీడు అంటున్నాడు. అందుకే ఇక్కడ చెప్తా ఉండేది, ఈ ప్రపంచం అనేటువంటిది సత్యమైనది కాదు. సత్యమైనది ఏమిటి? ప్రపంచమునకు అధిష్టానముగా ఉన్నటువంటి ఆత్మ సత్యం. ఆ ఆత్మను నేను పట్టుకోవాలి అనున్నాడే, అది సత్యం. ఇప్పుడు వీడుకున్నటువంటి ఈ అజ్ఞానం వలన పుట్టినటువంటిది ఏదైతే ఉన్నదో ఇదే.
ఇది వీడికి ప్రపంచము సత్యము, ఆత్మ సత్యము అని మాట్లాడుతున్నాడు. కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నేను నిన్ను పొందాలి, నీ తత్వం నాకు కావాలి, నేను మోక్షం పొందాలి, నేను ఎలా ఉంటే మోక్షం పొందానో అది కూడా నువ్వే నాకు చెప్పించాలి. నేను దీంట్లో నుంచి బయటపడిపోవాలంటే ఏం చేయాలనో అది కూడా నువ్వే చూపించాలి. అన్నీ ఆయన పైన భారం వేసేసి నువ్వు ఏం చెప్తే అట్లా నేను చేస్తాను అనేటట్లుగా ఉంటాడు. అలా ఉండడమే కాకుండా భగవద్భావనతో నీకు ఏమేమి జరుగుతుందో వాటన్నింటినీ భగవద్భావనతో చూచడం అనేది ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించిన వాడికి మాత్రమే ఈ విషయాలన్నీ బాగా సుస్పష్టంగా అర్థమవుతాయి వాడికి. అప్పుడు ప్రపంచాన్ని గురించి అర్థమవుతుంది. ప్రపంచం కంటే విలక్షణమై దీనికంటే అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూప లక్షణం కూడా వీడికి అర్థమవుతుంది. రెండు అనుభవానికి వస్తాయి. అంతవరకు రావు. ఇలా ఎవడైతే ఆ స్థితికి చేరుకుంటాడో వాడికి మాత్రమే ఈ శ్లోకం వర్తిస్తుంది. ఇప్పుడు అంటే మిగతా వాళ్ళకు వర్తించదా అని అంటే మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కానీ ఈ శ్లోకం యొక్క ప్రభావం ఏమిటంటే, నువ్వు మోక్షమును పొందుట అనేటువంటి దానిలో కీలకంగా బుద్ధి యొక్క పాత్ర ఉంది. ఆ కీలకంగా బుద్ధి యొక్క పాత్రను ఇక్కడ చెప్తూ ఆ బుద్ధిని నేను వాడికి ఏ వివేకము వాడికి కలిగితే వాడు నా దగ్గరికి చేరుతాడు, అంటే నా తత్వాన్ని వాడు బాగా అర్థం చేసుకొని నా తత్వంలో వాడు స్థిరమవుతాడు, అటువంటి తత్వాన్ని నేను వాడికి ప్రసాదించాలి అనే దాని కొరకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. వాడికి అవివేకతో జాతం మిథ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారము చేత ఏర్పడినటువంటి ఈ మిథ్యా స్వరూపమైనటువంటి మిథ్యాజ్ఞానమైనటువంటి మిథ్యా ప్రపంచమైనటువంటి దాన్ని ఇది మిథ్యా అని తెలుసుకునేదానికి తమోనాశాయామి ఆత్మభావస్థ ఆత్మనోభావ అంతఃకరణాశయ తస్మిన్ ఏవ స్థితః సన్. ఇప్పుడు ప్రపంచం సత్యమనింది ఎవరు, ఆత్మ సత్యమనింది ఎవరు? అంటే ప్రపంచం సత్యమనింది మనస్సే, ఆత్మ సత్యం అంటా ఉండేది కూడా మనస్సే. చూడండి, రెండింటిని సత్యమని అంటుంది మనస్సు. అట్లాంటి వానికి రెండు సత్యమైతే ఎట్లా? రెండు సత్యాలు ఉండవుగా, ఉండేది ఒకటే కదా సత్యం ఉంటుంది. యథార్థం ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా? మీరు చెప్పండి, ఎక్కడైనా ఉంటుందా? రెండు ఉండవు యథార్థాలు, ఒకటే యథార్థం ఉంటుంది. ఆ ఒక్కటే యథార్థము, అదే సత్యము అని భగవంతుడు వానంతట వాడు గుర్తించేటట్లుగా వాడికి చేయించాలి. ఇప్పుడు వానంతట వాడు గుర్తించాలని అంటే ఏ విధముగా వాడికి చెప్తే వాడు ఆ తత్వాన్ని గుర్తించగలుగుతాడో ఆ మార్గంలో వచ్చి భగవంతుడు వాడికి ఆ తత్వాన్ని ఉపదేశిస్తాడు. ఆత్మనో భవ అంతఃకరణాశయ తస్మిన్ ఏవ స్థిత సన్. ఇది వివరించాలి నేను. ఇది వెంటనే 2-3 నిమిషాలు అయిపోయే పని కాదు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. దీనిని మనం రేపు విచారణ చేసుకుందాం. ఏమంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. విజయమ్మ గారు అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్, కొద్దిగా సార్, ఫుల్గా కాలేదు. సంతోషం, మంచిది.
తత్సత్ సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి జై. హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ శంభో శంభో. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం.